బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్పై కీలక అప్డేట్ వెలువడింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సుమారుగా 1,20,00,000 మంది ఓటర్ల వివరాలపై ప్రస్తుతం పరిశీలన జరుగుతున్నట్లుగా సమాచారం. ఇందులో 73 లక్షల మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించలేదని, మరో 60 లక్షల మంది ఫారాల్లో వివరాలు సరిగ్గా లేవని లేదా మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఫారాలు సమర్పించిన వారికి కూడా మరో అవకాశం కల్పించనున్నారు. వివరాల్లో తప్పులు ఉన్న వారికి, మ్యాపింగ్ కాని ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుతున్న వారు నిర్దేశిత గడువులోగా స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన వారికి ఫారం 6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. అయితే అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించపోకుండా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. తెలంగాణలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్పై కీలక అప్డేట్ వెలువడింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సుమారుగా 1,20,00,000 మంది ఓటర్ల వివరాలపై ప్రస్తుతం పరిశీలన జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఓటర్ల జాబితా ఎప్పుడు రానుంది? మరో అవకాశం ప్రజలకు కనిపిస్తున్నారా ఓటర్లకు? రైట్ లక్ష్మణ, ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కి సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితాలో బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఎస్ఐఆర్ లో ఓటర్ల వివరాలకు సంబంధించి కూడా అధికారులు పరిశీలిస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ నెల 10వ తేదీకి సంబంధించి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన నేపథ్యం కావచ్చు, మొత్తంగా ఇప్పుడు జాబితాకి సవరణ జరుగుతూ ఉంది. దీంట్లో 1,20,00,000 మంది హరీష్ చెప్పండి. దీంట్లో 73 లక్షల మంది ఎన్యుమరేషన్ ఫామ్ కూడా ఏదైతే ఎన్యుమరేషన్ సమర్పించడానికి కూడా మరో 60 లక్షల మంది ఫామ్స్ లో సరిగా మ్యాపింగ్ సంబంధించవచ్చు, వివరాలకు సంబంధించి కూడా లేవన్నట్టుగా కూడా ఈ తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. వీరికి సంబంధించి కూడా మరోసారి అవకాశం చర్యలు తీసుకుంటా ఉన్నది. దీంట్లో ఫామ్ 6 ప్రకారం నూతనంగా ఎవరైతే కొత్త ఓటర్లకు సంబంధించిన జత కావచ్చు, అయితే ఎవరైతే ఫామ్స్ కి సంబంధించి కూడా వివరాలు సరిగా ఇవ్వని వారు, అలాగే మ్యాపింగ్ కి సంబంధించి కూడా ఏవైతే అభ్యంతరాలు వ్యక్తమైనవి వాటికి సంబంధించి కూడా మరో అవకాశానికి సంబంధించి కూడా కల్పించేందుకు ఈసీ సన్నిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కొత్తగా ఫామ్ 6 ద్వారా కూడా కొత్తగా ఓటర్కి సంబంధించి కావచ్చు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ఓటరు జాబితాలు చేరుస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకుంటా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా దీంట్లో ఇప్పటి వరకు అయితే 1,20,00,000కు సంబంధించి కూడా ఓటర్ల జాబితా ప్రస్తుతం పరిశీలన జరుగుతా ఉన్నది. దీంట్లో 73 లక్షల మంది ఎన్యుమరేషన్ ఫారమ్స్ సంబంధించి కూడా ఇప్పటి వరకు అందజేయడం లేదు. దాంట్లో మరో 60 లక్షలకు సంబంధించిన ఫామ్స్ లో వివరాలు సరిగా లేవు కాబట్టి మరోసారి అవకాశం కల్పించేందుకు ఈసీ సన్నిద్ధమైంది. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి కూడా పకడ్బందీగా పారదర్శకంగా ఓటర్ జాబితా ఏదైతే సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసీ సన్నిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ముగిసింది. దీంట్లో ప్రధానంగా మరోసారి ఎవరైతే ఓటర్ జాబితాలో వివరాలు సమర్పించలేదో, మ్యాపింగ్ లో తప్పిదాలు జరిగాయో, ఎవరైతే ఆ ఫామ్స్ ని సబ్మిట్ చేయలేదో వారికి మరోసారి అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఆగస్టు 17వ తేదీకి సంబంధించి ఈ నెల 17వ తేదీకి సంబంధించి కూడా పూర్తిగా ఎస్ఐఆర్ జాబితాకు సంబంధించిన తెలంగాణ జాబితాను
ఈసీ విడుదల చేసేందుకు సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దానికంటే ముందు మొత్తంగా ఎవరైతే ఈ తప్పిదాలు జరిగాయో, ఎవరైతే ఫామ్స్ సబ్మిట్ చేయలేదో వారికి మరోసారి అవకాశం కల్పించాలని చూస్తున్నారు. కాబట్టి ఇక 17వ తేదీ వరకు సంబంధించి కూడా దీన్ని పొడిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తద్వారా ఫామ్ 6 ద్వారా ఎవరైతే ఇంకా ఓటర్ జాబితాలో పేరు నమోదు కాలేదు వారికి సంబంధించి కూడా మరోసారి అవకాశం కల్పించేందుకు ఈసీ సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంతో 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును అయితే నమోదు చేసుకోవాలి. ఇక ఎవరైతే దీంట్లో ఫామ్స్ సంబంధించి కూడా సరిగా వివరాలు సమర్పించిన వారు ఉన్నారో వారికి మరోసారి అవకాశం కల్పించేందుకు ఈసీ సన్నిద్ధమైంది. దీంట్లో బిఎల్ఓలకు సంబంధించి కూడా స్వయంగా వారు మరోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటర్కి సంబంధించిన జాబితా కావచ్చు, పూర్తి వివరాలు కావచ్చు, ఎక్కడ తప్పిదం జరిగిందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, మ్యాపింగ్ ద్వారా ఏమైనా తప్పిదం జరిగితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు మరోసారి రీసర్వే చేసేందుకు సన్నిద్ధంగా ఉందని చెప్పొచ్చు లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.